హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ పచ్చ హమాస్ గల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. జనరల్గా అంటే ఎన్నికలు అంటేనే ఒక హై టెన్షన్ ఉంటుంది. గతంలో అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా ప్రశాంత వాతావరణం, పల్లెల్లో ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటున్న విధానం కనిపించేది. అయితే గత వారం 10 రోజులుగా చూస్తుంటే మహిళలే టార్గెట్గా, ముఖ్యంగా వైసీపీ మహిళలే టార్గెట్గా ఈ టీడీపీ తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా చంద్రబాబు అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు రెచ్చగొడుతున్న మాటలకు స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లో కీలకమైన నేతల భార్యల మీద, వాళ్ళ కోడళ్ళ మీద, కూతుళ్ళ మీద ప్రచారానికి వచ్చిన వైసీపీ మహిళల మీద, ఆడవాళ్ళని కూడా చూడకుండా వరుసగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పుడు ఈ తాజా స్టోరీ ఏంటంటే మాచర్ల నియోజకవర్గం, ఒంగోలు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ మీద సిరిగిరిపాడు అనే ఊళ్ళో సుమారు 100 మందికి పైగా టీడీపీ గూండాలు దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియోసే ఇవి. ఇది మర్చిపోకముందే నిన్ననే కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తానేటి వనిత, హోంమంత్రిగా బాధ్యతల్లో ఉన్న ఆమెను కూడా నిన్న ఈ తెలుగు పచ్చమందగాళ్ళందరూ కూడా తోడేళ్ల మాదిరిగా నిన్న ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని కావ్య మీద కూడా అలాగే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇది ఆమె తల పగిలిన తీరు అనమాట. వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నారు. భార్యకి ఎప్పుడు తగ్గి వచ్చింది. వచ్చే రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి. వాళ్ళ అలవాటు వచ్చే రాజకీయాలు రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము ఆనందంగా సరే ఎవరి ప్రసారం వాళ్ళది, ఎవరికి వాళ్ళు ఉండదని మేము ప్రశాంతంగా ఈ రోజు సిరిగిరి పాటు మేము వచ్చాము. ఎందుకు ఏమంత సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళని అడగమనండి, మేము ఏమన్నా గొడవ చేసామా, మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళిన ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గురించి ఓటేయంటమ్మా అని అడుగుతున్నాం. మేము అందరికి తప్పితే మేమేమి ఏమన్నా గొడవలు చేసామా, మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి. పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందగామంటున్నారు, ఎస్పీ సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఎస్ఐ కూడా చెప్పలు జరిగినాయి కదా. మేము అంతకుముందు వైఎస్ఆర్ పోలీసులు అందగామంటున్నారు, ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎవరు గొడవ చేసింది, ఎవరు చేసిందని. వచ్చే రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి. బ్రహ్మారెడ్డి ఆడవాళ్ళు మీద అప్పుడు ఉంటే మా వాళ్ళ మీద చూసుకోమని, మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా. వాళ్ళకి వచ్చే రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు. మేము ఇన్ని రోజుల నుంచి మీ ఊర్లో వెళ్తున్నాం చూడండి. ఏ ఊర్లోనే ఒక గొడవ ఏంటంటే అన్నా కూడా మేము పట్టించుకో అనంతరమ్మ మనం ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం, గమ్మును రాని మేము వెళ్ళకుండా గమ్మును వచ్చేస్తాం. నేను సిరిగిరిపాడు అంత వాళ్ళకి అంత గొప్ప, మాకు రారా మాచెల్ల రారా వాళ్ళు మాచెల్లో తిరగరా, వాళ్ళదేనా సిరిగిరిపాడు, మాకు లేరా. నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి. వాళ్ళకి మంటలు చేసే అలవాటు, ఆడవాళ్ళ మీద ఎగబట్టం చేయటం వాళ్ళకి అలవాటు. సో ఒక మహిళని కూడా చూడకుండా అది నెత్తులు పలగొట్టారు. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది మహిళలకు తలలు పగిలిన పరిస్థితి. ఈ గొడవలను ఆపే ప్రయత్నంలో భాగంగా పోలీసు మాచర్ల సిఐగా పనిచేస్తున్న శ్రీహరి మీద కూడా తలకు దెబ్బ తగిలినట్టు అక్కడ తెలుస్తుంది అనమాట. ఇంకా వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి సతీమణి రమపై మూక దాడి. సిరిగిరిపాడులో ప్రచారానికి వెళ్ళిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య. ఇది అంటే టీడీపీకి పట్టున్న ప్రాంతం అనమాట. ఆమె నివాసం వాహనంపై దూసుకెళ్లిన 100 మందికి పైగా టీడీపీ రాళ్ళు, కర్రలు, రాడ్లు, గొడ్డలతో విచక్షణారహితంగా దాడులు. ఇదిగా వాళ్ళు వెళ్ళిన వెహికల్స్ని ఎట్లా ధ్వంసం చేశారో చూడండి. ఇక దీని సంగతి పక్కన పెడితే నిన్ననే తానేటి వనిత కోవూరులో గోపాలపురంలో ప్రచారంలోకి వెళ్తే ఇదిగో ఇట్లా సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ఇవి. ఇగో ఇంతమంది. ఆమె హోంమంత్రి హోదాలో ఉంది. ఇంకా అంటే ఆమె అధికారంలో ఉన్నట్టే, కాకపోతే ఆపద్ధర్మంలో ఉంది. కానీ ఆమె చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ కొంత ప్రొటెక్షన్ ఉండడం వల్ల బచాయించింది కదా. లేకపోతే ఆమెకు కూడా ఇట్లాంటి దెబ్బలే తగిలేవేమో. అసలు ఎటుపోతున్నారు? అంతకుముందు టోర్లను మలగొట్టే ప్రయత్నం, అంతకుముందు కూడా బాలినేని కావ్య మీద, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు ఎవరైతే ఉన్నారో కావ్య మీద కూడా ఇట్లనే దాడులు చేసే ప్రయత్నం చేశారు ప్రచారానికి వెళ్తే.
ఇగో ఇదే మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు కోసం ఆయన కుటుంబం మొత్తం ఆడవాళ్ళందరూ దిగిపోయి ఇట్లా ప్రచారం చేస్తారు. వీళ్ళ మీద ఎవరైనా దాడులు చేస్తే ఇట్లనే ఊకుంటుంటారా? ఈ పచ్చ పత్రికల్లో, పచ్చ డిజిటల్ మీడియాలో ఈరోజు హోరెత్తించేలాగా జరుగుతుండే ప్రచారం. కొద్ది రాజకీయాలు అంటారు వీటిని. ఫ్యాక్షన్ను మళ్ళా పురుడు పోసేలాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఊగిపోయి ప్రసంగాలు చేస్తున్నారు కదా. గాజు గ్లాస్తో పొడవండి, రాళ్లతో దాడి చేయండి, గులకరాళ్ళు ఏది దొరుకుతుంది కొట్టి చంపండి, జగన్మోహన్ రెడ్డిని చంపితే ఎవరు గ్యారంటీ అని మాట్లాడి ఇట్లాంటివన్నీ కలిపి టీడీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెంచుతోందనమాట. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉసిగొలుపుతా ఉన్నారు. మొన్నటికి మొన్న విజయవాడలో బోండా ఉమా అనుచరులు ఇట్లనే మహిళల మీద దాడి చేసిన విజువల్స్ వెలుగులోకి వచ్చినాయి. అసలు ఎన్నికల యంత్రాంగం ఏం చేస్తుంది? నిన్న మొన్నటి దాకా డీజీపీ ఇతర నేతలందరూ వైసీపీకి కొమ్ము కాస్తున్నారు, వైసీపీ నాయకులకు వంతపాడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు చేసి మార్పిచ్చారు కదా. మరి ఇప్పుడు అంటే మారిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు? వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఈ దాడులకు ఎవరు సమాధానం చెప్పాలి? ఇట్లా ప్రచారానికి వెళ్తే తలలు పగలగొట్టే సంస్కృతి ఎక్కడిది? అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మనం, లేకపోతే అరాచక పాలనలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం వాళ్ళు ఇంతగానే రెచ్చిపోతుంటే రేపు అధికారంలోకి వస్తే ఊరుకుంటారా? ఇంతకుముందు 2019లో ఇట్లనే కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అనే దాన్ని వెలుగులోకి వచ్చిన తర్వాతనే వాళ్ళ టీడీపీ నేతల అరాచకాలు ఏంటో అర్థమైపోయే మహిళలు మొత్తం తిరగబడి 23 సీట్లకు కుదించి కూసబెట్టిండ్రు. ఇప్పుడు ఈ దాడులను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళలు ముఖ్యంగా ఈ ప్రతిపక్ష నేతల తీరు ఎట్లా ఉంది, ఈ పచ్చమంద ఎట్లా తోడేల మందలాగా మీద పడుతున్నారో ఒకసారి ఆలోచించి ఓటేయాలి. ఒక్కచోట కాదు, రోజుకో చోట వెలుగు చూస్తూ ఉన్నాయి. గాయాలతో బయటపడ్డారు బాగుంది. ఒకవేళ ప్రాణాలే కోల్పోతే పరిస్థితి ఏంది? మొన్నటికి మొన్న మంగళగిరిలో మేకా వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తిని ఇట్లనే ప్రచారానికి వెళ్తున్నాడని చెప్పి బైక్తో గుద్ది చంపేసిండ్రు. దాని మీద ఇప్పటిదాకా నారా లోకేష్ కానీ టీడీపీ నాయకులు కానీ ఇక్కడ మాట్లాడలే. పవన్ కళ్యాణ్ అయితేనేమో ఏకంగా ఎమ్మెల్సీ డ్రైవర్ను డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన 1-2 విషయాలను పట్టుకొని లొల్లి చేస్తూ ఉంటాడు. మరి వీటిని ఏమంటారు? వీటిని ఖండించాలా వద్దా? బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళు, బాధ్యత గల ప్రజాప్రతినిధిలో అయిన వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఎవరు రౌడీ రాజకీయం చేస్తున్నది, ఎవరు గుండాయిజం చేస్తున్నది, ఎవరు ఫ్యాక్షనిజం పెంచిపోస్తున్నది? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, ఓటర్లుగా ఇక మీరే డిసైడ్ చేసుకోవాల్సింది. మే 13న ఈ 4 రోజులు ప్రచారం కీలకం. ఈ నేపథ్యంలో చాలా చోట్ల గొడవలు ఇట్లాంటివి శాంతియుతంగా జరగాల్సింది పోయి కక్షలు, కార్పణ్యాలు పెంచి అంటే గొడవలు ఊర్లను డివైడ్ చేసి రకరకాల ప్రలోభాలకు గురి చేసి గెలిచే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటిని కొంచెం సంయమనంతో అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి దాడులకు పాల్పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.